భయ్యా ఎలా అనిపించింది మరి ఈసారి బిగ్ బాస్ మణికంఠ ఎలా ఆడుతున్నాడు? ఆడు మణికంఠ అసలు ఎవడే భయ్యా ఆడికి సెలెక్ట్ చేసింది అనవసరంగా వేస్ట్. వాడు యూట్యూబ్ యాంకర్ కూడా పనికిరాడు, హైట్ కు తక్కువ బుర్రకి ఎక్కువ అన్నట్టున్నాడు మణికంఠ. వాడు అసలు యాక్టింగే రాదు భయ్యా నాకు తెలిస్తే. నన్ను పెట్టుకొని నేను ఇంకా బాగా చేస్తా, అవసరమా వాడికి అసలు? లాస్ట్ టైం పల్లవి ప్రశాంత్ లాగా సెంటిమెంట్ వర్కౌట్ చేస్తున్నాను అన్ని భయ్యా. అది పల్లవి ప్రశాంత్ అనేది రియల్ రైతు కాబట్టి, ఆ జెన్యూనిటీ తెలుసు కాబట్టి ఆయన ఉంది. ఆయనను కాపీ చేసి కొడతా అంటే మాత్రం పల్లెని తీసి వేసి దొడకేసి కొడతారు మళ్ళీ జనాలు. ఏమైనా వెర్రియలు అనుకుంటారా ఏంది అసలు? స్ట్రాటజీ ప్లే చేస్తున్నారు మరి హౌస్ లో. ఇవన్నీ ముందే కృష్ణానగర్ నటిస్తున్నారు. చెప్పు ఎంతమంది లేరు ఇక్కడ 500,000 వచ్చే యాక్టర్లు. ఇది కూడా అదో టైప్ అన్నమాట. ఏంటంటే నేమ్ ఫేమ్ గురించే ఎక్కువ రోజులు ఉండడు భయ్యా నాకు తెలిసి. నెక్స్ట్ వీక్ అలా ఇంటికి పంపించుడే అంతే, తట్టా బత్తా సర్దుకొని ఇంటికి వెళ్ళిపోతాడు. మరి నాగమణికంట పల్లవి ప్రశాంత్ లాగానే అంటే ఫ్యామిలీ పరంగా సెంటిమెంట్ వర్కౌట్, ఆయన రైతు పరంగా అయితే సెంటిమెంట్ వర్కౌట్ చేస్తున్నాడు. ఈసారి ఏమో ఆయన ఫ్యామిలీ పరంగా వెళ్తున్నారు కదా, సో ఎక్కువ బిగ్ బాస్ ఫ్యామిలీ ఆడియన్సెస్ చూసారు కాబట్టి అతనికి ఓటింగ్ పర్సెంటేజ్ ఎక్కువ ఉంటుందంటున్నారు. భయ్యా ఇగో నీళ్ళకి నీళ్లు పాళ్ళకి పాలు అయితే క్లియర్ గా తెలుస్తుంది. మీరు చూస్తూ ఉండండి. నెక్స్ట్ వీక్ కనుక ఎలిమెంట్ కాకపోతే నా పేరే మార్చి పెట్టండి, పక్కా ఎలిమెంట్ అవుతాడు. జనాలకు తెలిసిపోతుంది రియాలిటీ ఏంది, నటిస్తున్నాడా జీవిస్తున్నాడా లేదా అంటే యాక్టింగ్ చేస్తున్నాడా అని ప్రతిదీ అయితే క్లియర్ గా తెలిసిపోతుంది. మరి ఈ సీజన్ లో మీకు బెస్ట్ కంటెస్టెంట్ ఎవరు అనుకుంటారు భయ్యా? నాకైతే శేఖర్ భాష భయ్యా, నాకు పక్కా చెప్తున్నా కదా. బెస్ట్ కంటిన్యూ, అతనిలో నిజాయితీ ఉంది, జెన్యూనిటీ ఉంది, చాలా బాగా ఆడుతున్నాడు కూడా. ఎవరో కొద్దిగా నచ్చిరంటే ఆయన అయితే బెస్ట్ అనిపిస్తుంది. అంటే శేఖర్ భాష కొంచెం కుళ్ళు జోకులు ఎక్కువైనాయి అంటున్నారు కదా, వాసన అనుకోవచ్చా భయ్యా? అనుకుంటారు. సో ఆడుతున్న దాంట్లో శేఖర్ భాష అండ్ విష్ణుప్రియ కూడా చాలా బాగా ఆడుతుంది. విష్ణుప్రియ ఎలా ఆడుతుంది బ్రో? బాగుంది, నెక్స్ట్ లెవెల్ ఆడుతుంది. ఆమె కూడా చాలా, ఆమె రియాలిటీగా మాట్లాడుతుంది. ఏది ఉన్నా కానీ ఇట్లా లోపల ఒకటి పెట్టుకుని బయట ఒకటి పెట్టడం మాత్రం కాదు, రియాలిటీగా చెప్తుంది. కుండ బద్దలు కొట్టి చెప్తుంది ఆమె. అది మరి సోనియా ఎలా ఆడుతుంది మరి? ఏం ఆడుతుంది భయ? ఆడుతుంది, దానికి మేకప్ అది చూసుకోవడానికే సరిపోతుంది. అదేం ఆడుతుంది చెప్పు? నేను చెప్తున్నా కదా, లవ్ ట్రాక్ లో ఉంది మరి సోనియా. అయ్యా మనం ఎన్ని షోలు చూస్తలేము. అదేంది అది శ్రీదేవి డ్రామా కంపెనీ, జబర్దస్త్, ఇవన్నీ ఫేమ్ తెచ్చుకోవడానికి లవ్ ట్రాక్లు. బయటకు రానే నువ్వెవరో నేనెవరో, మళ్ళా నువ్వు ఎవరైనా అడుగుతుంది అంతే. జస్ట్ ఫేమ్ అవ్వడానికి లవ్ ట్రాక్, ట్రాజడీ, వాళ్ళ పైన ఒక బడ్స్ పెంచుకోవడానికి ఇవన్నీ. ఎన్ని లవ్ స్టోరీలు చూడలేము మనం. మొన్నటి వరకు బిగ్ బాస్ 7 లో పల్లవి ప్రశాంత్ ఆ పిల్ల ఏదో రతిక ఏం పేరు అది, రతికనా అది ఏదో రియల్ గా లవ్ చేసినట్టు పాపం ఈడు బిల్డప్, అవన్నీ భయ్యా అవన్నీ యాక్టింగ్ అంతే, బజ్జు పెంచుకోవడానికి. అది అంటే పల్లవి ప్రశాంత్ కి ఎగ్జాక్ట్లీ జిరాక్స్ కాపీలా ఉన్నాను అంటున్నారు మణికంఠ. సో మరి ఎలా భయ్యా? బిగ్ బాస్ 7 చూశాడు ఆయన, మొత్తం చూసి వంట పట్టించుకొని బాగా ప్రాక్టీస్ అయినట్టున్నాడు. డే అండ్ నైట్ ఆదిరెడ్డి లాగా కళ్ళు అప్పగిచ్చి మరీ చూసి, సో అదే సేమ్ దించుతాను ట్రై చేస్తున్నాడు. బట్ జనాలకు తెలుసు ఎవరు రియాలిటీ, ఎవరు యాక్టింగ్, ఎవరు ఫేక్, ఎవరు జెన్యూన్ అని తెలిసిపోతుంది. రానున్న ఈ వీక్ లో అంటే నెక్స్ట్ వీక్ లో పక్కా ఎలిమెంట్ అవుతాడు. సో ఈసారి బిగ్ బాస్ మీ టాప్ 5 కంటెస్టెంట్స్ ఎవరంటే ఏం చెప్తారు భయ్యా? నేను చెప్తున్నా శేఖర్ భాష, విష్ణుప్రియ, ఇంకా వాళ్ళ పేర్లేమో రాదు, నైనిక, ఇంకా నిఖిల్, ఇంకా ఎవరు ఉన్నారు చూడు. సో అలా వాళ్ళైతే అనుకుంటున్నా నేను. ఏం పేరే చెప్పిన తినడానికి తప్ప వచ్చినట్టే కొడుతున్నాడు. ఆడ హైట్ ఏమన్నా ఉన్నాడు అసలు? వాడికి యాక్టింగ్ వస్తలేదా? వేస్ట్ భయ. ఈ వీక్ పక్కా హెల్మెట్ అయిపోతాడు మణికంఠ. పల్లవి ప్రశాంత్ లాగా సింపతి గెయిన్ చేసి గెలుస్తున్నారు భయ్యా. పల్లవి ప్రశాంత్ రియాలిటీ, ఇది రియాలిటీకి రీల్ కి తేడా లేదా భయ్యా? నువ్వు అడగని కూడా అడుగుతున్నావు. రీల్ కి రియాలిటీకి తేడా అంటే భూమికి ఆకాశానికి ఉన్నంత తేడా ఉంది. సింపతి గెయిన్ చేస్తే ఓట్లు పడితే ఉంది కదా భయ్యా. సింపతి అనేది పల్లవి ప్రశాంత్ ఇప్పటి నుంచి కాదు, ముందు నుంచి యూట్యూబ్ ఛానల్ అందరికీ తెలుసు. అతను ఒక రియల్ ఫార్మర్. ఏం ప్రాబ్లం వచ్చిన చిన్న విషయం నుంచి ఒక షార్ట్ రూపంలో పెట్టిండు కాబట్టి తెలుసు. ఇతను ఏముంది, కాపీ కొడుతున్నాడు. కాపీ పేస్ట్ చేస్తే ఏడ సక్సెస్ అయితే కాదు భయ్యా. రియాలిటీ చూపెట్టాలి అక్కడ, జెన్యూనిటీ చూపెట్టాలి. నేనేంటి నన్ను ప్రూవ్ చేసుకోవాలి అక్కడ. అంతేగాని ఇంకొకళ్ళని చూసి కాపీ కొడితే అది ఎక్కడ అవుతుంది? అది రియాలిటీ కాదు, అది యాక్టింగ్ అయిపోతుంది అంతే. విష్ణుప్రియ పర్ఫార్మెన్స్ ఎలా అనిపిస్తుంది? బాగుంది భయ్యా. ఆమె ఇంతకు ముందు కూడా యాంకరింగ్ కానీ సుదీప్తని కానీ కాంబినేషన్ బాగుండేది. ఇప్పుడు కూడా ఆమె రియాలిటీగా నటిస్తుంది, రియల్ గా యాక్టింగ్ చేస్తుంది. పర్ఫార్మెన్స్ ద శేఖర్ భాష, విష్ణుప్రియ మంచిగా ఆడుతున్న దాంట్లో నాకు అనిపించిన విషయం చెప్తున్నా. మిగతా వాళ్ళది నాకేం పెద్ద ఇంట్రెస్ట్ అనిపించట్లేదు. థ్యాంక్ యూ.